ఈ రాత్రి మనం ఎవరం అనేది మన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ రోజు అబ్రాహాము తెలియకుండానే సొదొమ గొమొర్రా భయంకరమైనటువంటి పట్టణం, అది భయంకరమైనటువంటి ఎలాంటి పట్టణం అంటే ఆదికాండం 13:11 స్పష్టంగా రాయబడ్డ చోటు. ఒకసారి సొదొమ మనుష్యులు బహు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులు అయి ఉన్నారనే మాట రాయబడ్డది. చూస్తాడు ఏమని రాయబడ్డది? సొదొమ మనుషులు దుష్టులను. ఎవరంటే వాళ్ళు? సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేది. అసలు ఆశ్చర్యం ఏంటి తెలుసా? వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? నశించే వారి కొరకు. అయినా దేవుడు దాన్ని బూడిద చేసేసాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో 26వ వచనంలో అగ్ని గంధకాలను గురించి మొత్తం బూడిద చేసేసాడు. ఈ రాత్రి మనం ఎవరమంటే మన లోకానికి వెలుగు, మనం ఎవరమంటే మన లోకానికి వెలుగు, మనం ఎవరమంటే మన లోకానికి మేలు చేసే వాళ్ళం, మనం ఎవరమంటే లోకం కొరకు ప్రార్థించే వాళ్ళం. మనం రక్షించబడ్డా రక్షించబడకపోయినా మన బాధ్యత. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని రాయబడింది? మత్తయి సువార్త 5:45 ఆయన మంచి వారి మీదను, చెడ్డ వారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఆయన సూర్యుడు ఉదయింప చేస్తున్నాడు. ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనం కూడా అంతే. మత్తయి సువార్త 5:16 చెప్తుంది, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచుటట్లు మీ వెలుగు వారి యొక్క ప్రకాశింపనియ్యుడి. ఆ రోజు మిషనరీస్ వచ్చారంటే చర్చ్ అందరి కొరకు యెషయా గ్రంథంలో రాయబడ్డట్టు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. పాఠశాల ఉందంటే కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది ఇక్కడ ఉండేవారంతా కూడా, ఈ పప్పుల వీధిలో ఉండేవారంతా కూడా కోమటోళ్ళు వాళ్ళంతా ఇక్కడ చదువుకున్నారు. చదువుకొని వాళ్ళు అక్కడ స్థలం కూడా ఇచ్చారు. ఏది బీసీ హాస్పిటల్కి స్థలం ఇచ్చింది కూడా వాళ్ళే. అంటే చూడండి, ఆ పాఠశాల కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ అది. సో మన బాధ్యత ఏంటంటే ఎప్పుడు కూడా మనం అనుకోవాలి, మన లోకానికి ఒప్పని అనుకోవాలి, మన లోకానికి వెలుగని అనుకోవాలి. ఎవరైనా క్రైస్తవులను తరిమేస్తామంటే నీవుగా చీకటిని కొని తెచ్చుకున్నట్లే. ఒక్క అబ్రాహాము విజ్ఞాపన చేశాడు, ప్రభా 50 మంది ఉంటే 5 మంది తక్కువైతే 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ప్రభా. ఎంత చక్కగా విజ్ఞాపన. మనకు కూడా మన దేశం కొరకు, మన దేశం రక్షించబడాలి. గ్రంథంలో రాయబడింది ఆయన ఇష్టమేంది? ఆయన మనుషులందరూ రక్షణ పొంది, తిమోతికి రాసిన 1 పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గల వారిని చేయించున్నాడు. సత్యాన్ని కూర్చిన అనుభవ జ్ఞానం అంటే యేసు ప్రభువే సత్యము, ప్రతిమదంతా అసత్యం. సో ఈ రాత్రి మనం సత్యమైన దేవుణ్ణి విశ్వసిస్తున్నాము, సత్యమును వెంబడిస్తున్నాము, సత్యమును అనుసరిస్తున్నాము. అది మనం గమనించాలి. గ్రంథం తెలియజేస్తుంది, మన మాటలు కాదు. ప్రభువే అన్నాడు, మీరు లోకానికి వెలుగయ్యా అన్నాడు. సూర్యుడు వస్తున్నాడు అందరి మీద, నమ్మని వాళ్ళ మీద కూడా వస్తున్నాడు. రాత్రి పగలు కరెంట్ అయితే మన జీవితమంతా కరెంట్కే పోతుంది, అంతే. ఎన్ని బల్బులు వేసినా పగటికి సమానం కాదే కాదు. సో మీరు లోకానికి వెలుగు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. సో రాత్రి మనం చేసే ప్రార్థన గ్రంథంలో దేవుడు అన్నాడు, ఎవరైనా ఒక్కరుండి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వింటారు. ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే,
కానీ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశం 3.5 సంవత్సరాలు మోయబడ్డది. మళ్ళీ ప్రార్థన చేస్తే అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అన్నమాట, మనం కాదు. సో దీన్ని బట్టి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని నేనేంటి, నా ప్రార్థన ఏంటి అంటే, నువ్వు సాధారణమైన వ్యక్తివే, కానీ నువ్వు సేవించే దేవుడు, నువ్వు విన్నవించే దేవుడు, ఎవరికైతే ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన సమస్యలు సాధ్యం, నీకు అసాధ్యమైంది దేవుడికి సాధ్యమే. సో ఈ రాత్రి మనము మన దేశం కొరకు చేయొచ్చు, మన రాష్ట్రం కొరకు చేయొచ్చు, మన సంఘం కొరకు చేయొచ్చు, లేక మన భర్త కొరకు, భార్య కొరకు, పిల్ల కొరకు చేయొచ్చు, లేక మన పొరుగు వారి కొరకు చేయొచ్చు, లేక అనారోగ్యంగా ఉన్న వారి కొరకు చేయొచ్చు. తప్పకుండా దేవుడు తగినటువంటి సమయంలో వాటన్నిటికీ జవాబు దయచేస్తాడు. అది మనము గ్రంథ ప్రకారం నమ్ముతూ ఉన్నాము. దేవుడి వాక్యం దీవించాల్సి